హలో గాయ్స్, వెల్కమ్ టు పూణే హాసిద్ గేమింగ్. ఈరోజు అయితే మనం రోబ్లాక్స్ రైవల్స్ ఆడబోతున్నాం. మా అన్నయ్యతో ఇప్పుడు 1-1 అయితే ఆడదాం. మా అన్నయ్య ట్రైనింగ్ గ్రౌండ్లో ఉన్నాడు, వచ్చేస్తాడు ఫాస్ట్గా. అదిగోండి గైస్, వచ్చేసాడు. మా అన్నయ్య మామూలుగా ఆడు గైస్, స్నైపర్ ప్రో ప్లేయర్. చూడండి ఇప్పుడు అలాగ ఆడుకుంటాం ఇద్దరు. మా అన్నయ్య అయితే అతమాను ఎల్లో జ్యూస్ చేసుకుంటాడు. మా అన్నయ్యకి ఎల్లో అంటే ఇష్టము. ఇప్పుడు మనం అయితే ఏం తీసుకున్నాం, డాగ్స్ అయితే బాగుంటుంది గైస్. ఇది చాలా రేర్ మ్యాప్, స్నైపర్ హెడ్ షాట్ కొట్టడం, అందుకే డాగ్స్ అయితే తీసుకున్నా. డాగ్సే వచ్చింది. మా అన్నయ్య అయితే శాండ్ బాక్స్ ఏదో తీసుకున్నాడు. షార్ట్ గన్ అయితే మామూలుగా ఉండదు గైస్. ఇప్పుడు షార్ట్ గన్ ఇప్పుడు చూడండి, మా అన్నయ్యని అలా కొడతాను. కొట్టేపాటికి తలకాయ పైన మెడ ఉండకూడదు. ఇప్పుడు చూడండి, వాల్యూమ్ అయితే తగ్గించేద్దాం. నాకు వాల్యూమ్ అంటే ఇష్టం లేదు. ఏడి గైస్, మా అన్నయ్య చాలా దాక్కున్నతో మీకు తెలియదు, అంత గట్టిగా కొడతాడు వచ్చి స్నైపర్తో. హెడ్ షాట్స్ ఎక్స్పర్ట్. అద్దుగోండి గైస్, వచ్చాడు. మామూలుగా ఆడు కొట్టడం చాలా కష్టం. అద్దుగోండి గైస్, అలా కొడతాడు. కానీ ఈసారి ఏంటో కొడతలేదు. మళ్ళీ ఈసారి మనకి ఛాన్స్ వచ్చింది. ఈసారి కూడా అయిపోద్ది. లేకపోతే మొత్తం రౌండ్లు ఇద్దామా? వద్దు, మళ్ళీ ఇచ్చేస్తే రౌండ్లు లాస్ట్ రౌండ్లో మనకే కష్టం అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళి 5 రౌండ్స్ గెలవాలి. ఇప్పుడు మనం ఒకటి గెలిచాం కాబట్టి ఇంకా 4 గెలవాలి. మా అన్నయ్య కానీ ఇంకా ఇప్పుడు ఏంటి గైస్, మా అన్నయ్య చూడండి ఎంత సీక్రెట్గా 50 తీసాడు. మామూలు కొట్టాడు గైస్. మా అన్నయ్య అద్దుగోండి గైస్, అక్కడి నుంచి కొడతాడో కూడా తెలీదు, సడన్గా వచ్చి కొడతాడు. ఇప్పుడు చూడండి అలా కొడతాడు. అదిగోండి గైస్, అదిగో చూడండి గైస్, చెప్పాను హెడ్ షాట్ ఎక్స్పర్ట్ అని. చూసారా గైస్, హెడ్ షాట్ ఎక్స్పర్ట్ అని అలా కొట్టాడు. అలా కొడతాడు గైస్. మనమైతే ఈ షార్ట్ గంట ఇంక కొట్టలేమనుకుంటా, కానీ ట్రై చేద్దాం, కొట్టగలం. ట్రై చేస్తే వచ్చేదంటూ ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి కొడదాం. ఎక్కడున్నాడో తెలియటల్లా. అందుకే ఆయన కొట్టేలోపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి గైస్, అక్కడ ఉన్నాడు, సడన్గా వస్తాడు. ఏడి గైస్, అద్దుకోండి హెడ్ షాట్ మామూలు కొట్టరు. హెడ్ షాట్ ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్టే. స్నైపర్ నేను కొని తప్పని చేశాను గైస్. అసలు మా అన్నయ్యకి నేనే స్నైపర్ కొన్నా, ఇప్పుడు నేనే తప్పని చేశాను అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి గైస్, 2 రౌండ్స్ గెలిచాము. అలాగా ఇప్పుడు మనమే గెలవాలి. అలాగల అవుట్ అయితే ఏం కాదు. ఇప్పుడు చూడండి గైస్, అలా కొడుతున్నాడు. అదుగోండి, కొడతాడు లేదు ఎందుకో. అమ్మా ఎస్, మనం 2 రౌండ్లు గెలిచాము. అన్నయ్యకి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూడండి గైస్, మా అన్నయ్యకి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఇప్పుడు కొడతాను వెళ్ళి. మామూలు కొట్టకూడదు, నైఫ్ తీసి అలా చేస్తే. నైఫ్తో నాకు ట్రిక్ ఉంది గైస్, కానీ మా అన్నయ్యతో చేయడం చాలా డేంజర్, అందుకే చెయ్యొద్దు. ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడున్నారు అబ్బా? కనపడలేదు. మా అన్నయ్య సడన్గా వస్తాడు, చూసుకోండి. ఎక్కడున్నాడు? అన్య బయటకు రానియో. ఎక్కడున్నారు తెలియట్లేదు గైస్, రమ్మనండి గైస్ బయటికి. మీరు కామెంట్ చేసి హర్షిత్ అని వేస్ట్ అని కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు మనం ఎక్కడున్నారో కనపడుతుందా? చూడండి గైస్, ఇప్పుడు ఎలా కొట్టాలో కూడా తెలియదు. సడన్గా వస్తాడు. టైమర్ అవ్వడానికి చూస్తారు గైస్, అత్తమాను. అదే టైమర్ గెలిస్తే కొన్నిసార్లు మనం గెలుస్తాం, కొన్నిసార్లు ఆడి గెలుస్తాడు. టైమర్ కానీ కంప్లీట్ అయితే. ఇప్పుడు మనం వెళ్ళి కొట్టేద్దాం. అద్దుగోండి గైస్, చెప్పాను హెడ్ షాట్ ఎక్స్పర్ట్ అని. అలా కొడతాడు గైస్. మనం కానీ టైం ఇస్తే ఇంకా 1 రౌండ్ గెలిస్తే మ్యాచ్ పాయింట్కి వచ్చేస్తాడు. మా అన్నయ్య గెలిస్తే మ్యాచ్ పాయింటే. ఈ నైఫ్తో నాకు ట్రిక్ తెలుసు, కానీ ఇప్పుడు చేయకూడదు. చాలా డేంజర్గా ఆడతాడు. చూడండి ఇప్పుడు ఎలా కొట్టేస్తాడు ఇద్దరిని. ఎలా కొడతాడు చూడండి. హెడ్ షాట్సే. మనమే గెలుస్తాం చూసుకోండి. కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఎక్కడున్నారబ్బా? ఏడి కనపడలేదే. వెళ్ళి కొట్టాలి ఇప్పుడు వెళ్ళి. ఎక్కడ బిల్డింగ్ పైన ఉన్నాడా లేదా? అడ్డుగోండి గైస్, చెప్పాను హెడ్ షాట్ ఎక్స్పర్ట్ అని. అలా కొడతాడు.
మామూలు కాదు గైస్. ఇప్పుడు మ్యాచ్ పాయింట్ ఉంది గైస్. ఎలాగైనా మనమే గెలవాలి. ఇందాక నీ చాలా రౌండ్స్ ఓడిపోయాను మా అన్నయ్యతో. ఈసారన్నా గెలవాలి. ఎక్కడున్నాడు వీడు? ఈసారి మనమే గెలవాలి. ఇప్పుడు చూడండి గైస్, సడన్గా వస్తాడు అనుకుంటా. మనకేం తెలుసు. పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? ఎక్కడున్నాడు మా అన్నయ్య? కనపడలేదే. ఇప్పుడు మనం గట్ట వెళ్ళి కొడితే ఉంటుంది. అది చూడండి గైస్, అలా కొడతాను ఇప్పుడు వెళ్ళి. అండ్ ఫస్ట్ కనపడాలిగా. ఫస్ట్ చెప్పేస్తున్నా కొడతాను. అడ్డుకోండి గైస్, పైన ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి కొట్టేయడమే. అక్కడ వెళ్ళాలనుకుంటారా? రష్ ఆడద్దాం వెళ్ళి. ఇప్పుడు చూడండి గైస్, అడ్డుకోండి హెడ్ షాట్లు. ఇప్పుడు మన దగ్గర ఉంటే ఎలా కొట్టాలి తెలియదు దానికి స్నైపర్తో. అందుకే అలా కొట్టలేకపోతున్నాడు. ఇప్పుడు కనుక మనకు అది ఒక స్ట్రాటజీ అయిపోయింది. ఇప్పుడు మనం అలానే చేయాలి, అప్పుడే మనకి గెలుస్తాం. అలా ఇప్పుడు మట్టుకి నేను తన్ని కిల్ చేసే లోపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి అలా వెళ్ళి కొడతాను. బయటికి రా అన్నయ్యో, ఎక్కడ దాక్కున్నావు? పైకి వెళ్ళి చూద్దాం, ఆగండి. పైన ఎక్కడైనా ఉన్నాడా? ఇక్కడ లేడు. అడ్డుగుండిగా ఈసారి రాడ్ షీల్డ్ పెట్టుకుని వచ్చేస్తాడు. ఇంకా మామూలు గుండు రాడ్ షీల్డ్ అసలు తగలదు, డ్యామేజ్ కూడా అవ్వదు. మనం ఫ్లేర్ గన్ యూస్ చేసి కొడితేనే డ్యామేజ్ అయ్యింది దానికి. కొన్నిసార్లు వెనక నుంచి కొడితే ఇది చూడండి గైస్, ఎంత మంచి హెడ్ షాట్. ప్రోస్ కూడా అంత మంచి హెడ్ షాట్ కొట్టలేరు. అంత గట్టి కొడతాను హెడ్ షాట్స్ నేను. ఈ మ్యాచ్ పాయింట్ ఇద్దరికి ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నరు. బెస్ట్ డ్రైవర్స్ యూట్యూబర్ అవుతారు. మా అన్నకి గలవడు గైస్. ఇదిగో రాడ్ షీల్డ్ పెట్టుకుని వస్తాడు అత్తమాను. తన ఫేవరెట్ గైస్ రాడ్ షీల్డ్. అద్దుకోండి వచ్చి కొడతాడు. అద్దుకోండి గైస్, మళ్ళీ ఏదో గన్ తీసాడు. ఎస్, మనమే గెలిచాం గైస్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.